ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన అన్ని హామీలను ఏడాది పూర్తి కాకుండానే నెరవేరుస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జనసేన సీనియర్ నాయకుడు కార్పొరేటర్ కందుల నాగరాజు నేతృత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాగరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలా మీ అందరినీ కలిసి అవకాశం కల్పించారు కాబట్టి ఆయనకి మీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే మీకు అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో అత్యంత అధిక శాతంతో పాటు మీరందరూ కష్టపడి మీ అందరి యొక్క ఆశీస్సులతో ఒక మంచి మెజార్టీ వల్ల ఈ నియోజకవర్గాన్ని మనం గెలవడం జరిగింది. నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని వాళ్ళ ప్రతి ఇంటికి కూడా నేను టచ్ చేస్తాను. ప్రతి ఒక్కరి ఆశీస్సులు మళ్ళీ తీసుకుంటాం. రానున్న రోజుల్లో మీలో ఒకరిగా ఉండి అతి త్వరలోనే నేను సుధాకర్ గారు అందరూ కూడా మాట్లాడుకొని రానున్న రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్ట సుఖాల్లో ఒకరిగా తిరుగుతాం. ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చుకుంటాం. ఒక్కటి కూడా వాళ్ళలో ఎక్కువ టైం తీసుకో ఇచ్చిన ప్రతి హామీ కూడా ఒక 1 yearలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. 1 yearలో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంకా మీరు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసిన ఏమైనా ఉన్నా కూడా రిటర్న్గా ఒక లెటర్ రూపంలో నాకు డిటైల్ ఇవ్వండి. ఖచ్చితంగా మేము అందరం కూర్చొని మంచి కార్యక్రమం ద్వారా మంచి పనులు ఏమున్నా కూడా ఈ నియోజకవర్గంలో 1 బెస్ట్ నియోజకవర్గంగా పనిచేసే విధంగా మీ ముందుకు నేను ఉంటానని మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గ తీర్చిదిద్దామని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఏ విషయం వచ్చినా కూడా 24/7 మీకు అందుబాటులో ఉంటాం. మీ అందరూ ఏ అంచనాలతో ఓట్లేశారో ఏ మంచి మనసుతో ఓట్లేశారో మీరు ఏ ఉద్దేశంతో ఓట్లేశారో మాకు తెలుసు కాబట్టి మీ అంచనాలు తప్పకుండా మీకు సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తూ రాను రోజుల్లో మీకు దగ్గరగా పరిపాలన ఉంటుందని చెప్పేసి ఈ సభ మీకు హామీ ఇస్తూ ఇప్పుడే సుధాకర్ చెప్పారు. రేపు ఉదయం 6 గంటలకి మీ అందరి దగ్గరికి మేము అన్ని వార్డుల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటే వార్డుకు కూడా పాల్గొని ఇది ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ వృద్ధుల జీవితాలలో వెలుగు నింపాలి, వాళ్ళలో మంచి లైఫ్ వాళ్ళ ఉద్దేశం మంచి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో విజయాన్ని పాల్గొనాలని చెప్పేసుకున్న ప్రతి ఒక్కరిని మనసుగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు కలిపి మీ అందరికీ నాగరాజు గారికి పెద్దలకు అందరికీ కూడా థ్యాంక్ యూ. 15 రోజులు సుమారుగా అయింది ఎలక్షన్ జరిగి, మరి బ్రహ్మాండమైన మెజార్టీతో పోటీ చేసిన ప్రతి చోట కూడా అందరూ గెలుపొందడం చాలా సంతోషదాయకం. పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో ఒక మంచి అభ్యర్థులు ఎన్నుకొని వాళ్ళందరికీ కూడా సీట్లు కేటాయించడం 100% కూడా ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఆ రకంగా జరగలేదు. మరి 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లు కూడా గెలుచుకోవడం చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వచ్చేసరికి మరి 64,000 ఓట్ల మెజార్టీతో మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని మరి దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అభిమానించి గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచన విధానం కానివ్వండి, అలాగే ఆయనకి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పరిచయాలు కానీ పలుకుబడులు కానీ రేపు ఈ రాష్ట్రానికి కానీ ఈ నియోజకవర్గాలు కానీ బాగా ఉపయోగపడుతున్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కరూ కూడాను మరి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సందర్భంలో మరి ఈరోజు దక్షిణ నియోజకవర్గం ఆత్మీయ కలయిక అని పెట్టి మరి దక్షిణ నియోజకవర్గం ఉన్నటువంటి సుమారు 1000 మందితో ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మరి వారిని అభినందించుకోవడం చాలా ఆనందదాయకం. నూతన ప్రభుత్వంలో మీ తాలూకా సేవా కార్యకలాపాలు ఎలా కొనసాగబోతాయి? ఏదో రాజకీయాల కోసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కాదు. సేవా కార్యక్రమం నిరంతరం ఎప్పుడు కూడా చేస్తున్నాను. గత 30 సంవత్సరాల బట్టి చేస్తున్నాను. ఇప్పుడు చేస్తాను, ఎప్పుడు చేస్తాను.